డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో చిర్ల జగ్గిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూను అపవిత్రం చేస్తున్నారన్నారు. లడ్డూలో పందికొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దుష్ప్రచారాలు చేయడం దురదృష్టకరమన్నారు. లడ్డూ అంశంతో రాజకీయాలు తగదని, తిరుమల లడ్డూపై కల్తీ లేదని సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వం అదే అంశాన్ని పదే పదే లేవనెత్తుతోందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి ఆలయాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ తిరుమల లడ్డు విషయంలో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు శ్రీశైలం మల్లన్న లడ్డులో కెమికల్ కలిసిందని ప్రచారం చేయడం తగదని విమర్శించారు. ఈ సమావేశానికి మండల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వ్యవహారాన్ని ధృవీకరిస్తున్న విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన్ని పూర్తిగా రాజకీయాల నుంచి పక్కన పెట్టి చేయాలనే ఒక తప్పుడు ఉద్దేశంతో ఈ రోజున మనందరి యొక్క ఇలవేల్పోయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల తిరుపతి లడ్డూలో ఈ పందికొవ్వు ఎన్ని కలిసాయని చెప్తున్నారు. మరి దానిని వ్యతిరేకించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైవి సుబ్బారెడ్డి గారు అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టుని ఈ వ్యవహారంలో కలగజేసుకుని హిందూ మనోభావాల్ని కాపాడే కార్యక్రమం చేయండి, ఈ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే మతిపోయి ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారనే విధంగా ఆయన చెబితే మరి సుప్రీంకోర్టు కలగజేసుకుని ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్లో మరి ముగ్గురు అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి ఉంటే ఇద్దరు అధికారులు మన రాష్ట్రం నుంచి కూడా వేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టుకి సిట్ ఇచ్చినటువంటి నివేదికను ఒకసారి పరిశీలిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం మరి తప్పు. ఎక్కడ కూడా తిరుపతి లడ్డు అపవిత్రం కాలేదు. ఇందులో ఏదైతే మరి పందికొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ లేదా ఇతర కొవ్వులు కలవలేదనేటువంటి మాట చెబుతూనే మరి ఏదైతే వెజిటేబుల్ ఆయిల్ లాంటి ఏమైనా కలిసి ఉండొచ్చే మాట సిట్లో వివరించారు. మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రజలందరూ చీకుడుతున్న తరుణంలో ముఖ్యంగా హైందవ సమాజం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుని మరి ఏలెత్తి చూపుతున్న తరుణంలో దాని నుంచి తప్పించుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని తప్పులు చేస్తుందని నేను మనవి చేస్తున్నా. ఏమిటా తప్పులంటే ఏదైతే గతంలో పందికొవ్వు కలిసిందని చెప్పాడు, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సిట్టు లేదా సుప్రీంకోర్టు అతన్ని చేవాట్లు పెట్టింది. మళ్ళీ ఈ రోజున ఇంకొక అడుగు దిగజారి మళ్ళీ శ్రీశైలం లడ్డూల్లో కూడా, అలాగే ఏదైతే శ్రీశైలం మల్లన్న లడ్డూల్లో కూడా, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల్లో కూడా మరి ఏదైతే బాత్రూములు కడగడానికి ఉపయోగించేటువంటి కెమికల్స్ కలిపారనే మాట మళ్ళీ రెండోసారి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి మరి ఈ రాష్ట్ర ప్రజల్ని అలాగే దేశానందరినీ కూడా దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని దెబ్బకొట్టే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. మేము మనవి చేస్తూ ఉన్నాం, ఏదైతే ఈ ముఖ్యమంత్రిగా ఉండి తగిన సమాచారం తీసుకోకుండా కేవలం రాజకీయాల కోసమే వెంకటేశ్వర స్వామితో యుద్ధం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మట్టుపెట్టడం కోసం వెంకటేశ్వర స్వామి లడ్డు మీద ఈ తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద ఈ ప్రభుత్వం చేస్తున్న యుద్ధంగా మేమందరం అభివర్ణిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఒకసారి తప్పు దొరికినా మళ్ళీ రెండోసారి అదే తప్పు చేస్తున్నాడు కనుక ఎక్కడ నలుగురు కూర్చున్నా తిరుపతి లడ్డు చర్చనీయాంశంగా ఉంది. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్నా కూడా లెక్కలేదు అనేటటువంటిది మనకి ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల వలన రూఢి అవుతుంది. సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఎక్కడ కల్తీ జరగలేదు, పంది కొవ్వు లేదా జంతువుల కొవ్వు ఎక్కడా కలవలేదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వారు వేసినటువంటి ఛార్జ్షీట్లో కూడా ఎక్కడ కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ, వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ ఎక్కడ ప్రస్తావింపబడలేదు. అయినప్పటికీ కూడా ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం వారు ఉన్నారు అనేది మన అందరికీ తేటతెల్లం అవుతుంది. ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉందో వాళ్ళని ఏదో రకంగా ఆ గొంతు నొక్కేయాలి, వాళ్ళని బయటికి రానివ్వకూడదు అని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కూడా అప్రతిష్ట పాలు చేస్తూ
వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు, గొడవలు సృష్టిస్తున్నారు, ఎవరు మాట్లాడితే వాళ్ళని జైల్లో నిర్బంధిస్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి చెప్పాలి అంటే కంస పరిపాలన కింద జరిగింది. 100 తప్పుల తర్వాత ఏ రకంగా శిక్ష పడ్డాడో ఆ రోజున ఆ రాక్షసులు, అదే రకంగా ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేతిలో శిక్ష పడతారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. రాబోయే కాలంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. ప్రజలకి మేలంటూ జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్ప ఇవాళ ఈ ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి చర్యలతో ఉంది. వీళ్ళు ఎక్కడ ఏమి జరిగినా పట్టించుకోరు. తిరుపతి లడ్డు గురించి మాట్లాడతారు తప్ప శ్రీశైలం లడ్డు గురించి చెప్తారు. ఇప్పుడు అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవస్థానాలన్నింటినీ కూడా వీళ్ళు ఏ రకంగా అగౌరవం చేయాలో ఆ రకమైనటువంటి ఇది చేస్తున్నారు. దానివల్ల హైందువులు కాదు, దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు, తిరుపతి కానీ ఇంకో చోట కానీ. అక్కడికి వచ్చిన వాళ్ళందరి మనోభావాలు కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాళ్ళ దిగజారుడితనం వాళ్ళు చూపించుకుంటున్నారు అనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ కనిపిస్తుంది. సింహాచలంలో తొక్కిసలాట అయింది, కాశీబుగ్గ దేవస్థానంలో తొక్కిసలాట అయింది. వాటి గురించి ఎవరు మాట్లాడరు, చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు ప్రశ్నించరు. రోజు తెల్లవారు లేచి ఆడబిడ్డలు అన్యాయానికి గురవుతున్నా, అత్యాచారాలకి మానభంగాలకి గురవుతున్నా కూడా వాళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు 100 మంది ఏకమయ్యి ఒకే కూతకు వస్తూ ఉంటారు. అది తప్పుడు కూతని వాళ్ళకి తెలిసినా కూడా ఆ కూతను మాత్రం మార్చుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ తిరుపతి లడ్డు గురించి మీరు మాట్లాడుతుంటే వాటిని తేల్చడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు గత పుష్కరాల్లో మనుషులు చచ్చిపోతే కేసు క్లోజ్ చేసేసారు, ఓటుకు నోటు కేసు క్లోజ్ చేస్తారంటే మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మీరు ఏదైనా చేస్తారు. అటువంటి తప్పుడు మార్గాలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెతకలేదు. దేన్నైనా కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి ముందుకు రావడం జరిగింది. అందుకే ఆయన మొగాడిగా నిలబడ్డాడు. వీళ్ళు పిరికిబందలా చేసేటటువంటి ప్రతి పని కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇవాళ ఈ రాష్ట్రం యొక్క పరువు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తీసిపడేశారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి మంత్రివర్గానికి కానీ ఒకే ఒక్క విషయం చెప్తున్నాం. ఇవాళ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ తీసుకోండి, ఎక్కడ చూసినా కూడా వాళ్ళు పిల్లలు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్య పరిస్థితులు, చనిపోయినటువంటి మరణాలు జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. వాటి మీద ఈ రోజు వరకు ఏ రకమైనటువంటి సరైనటువంటి చర్యలు లేవు. మీరు ముందు తిరుపతి లడ్డు గురించి కాదు మాట్లాడవలసింది, ఇక్కడ చనిపోతున్నటువంటి బిడ్డలు లేదా అనారోగ్యం పాలవుతున్నటువంటి గిరిజన బిడ్డల గురించి మాట్లాడండి. అప్పుడే మిమ్మల్ని ఎవడైనా మెచ్చుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ మీ హెరిటేజ్ సంస్థ మీద కూడా ఆ పాలు తేడాగా ఉన్నాయని చెప్పేసి కొవ్వు శాతం తక్కువగా ఉంటుందని చెప్పి వచ్చింది. వాటి గురించి మీరు మాట్లాడరు. ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా తోసేస్తారు. మీరు తీసుకొచ్చినటువంటి బోలేబాబా సంస్థ దాన్ని కూడా పక్కన పెడతారు. మీకు నోటికి ఏదొస్తే అవి కొత్త రకంగా పేర్లు సృష్టిస్తారు. మీకు ఏం తోస్తే అది మాట్లాడుతూ ఉంటారు.